ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనాలు. నేను పాస్టర్ డాక్టర్ ఎం ఆశీర్వాదం, గలిలయ ప్రార్థనా మందిరం, నవలూర్, మంగళగిరి, ఆంధ్రప్రదేశ్. నేను మిమ్మను గలిలయ ప్రార్థనా మందిర పాడ్కాస్ట్కు ఆహ్వానించుచున్నాను. ఈ పాడ్కాస్ట్లో మీరు మందిరములో బోధించు వర్తమానములు విని మేలు పొందుదురని నమ్ముచున్నాను. ప్రభువు మీకు తోడయుండునుగాక. షాలోమ్. ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనాలు. ఈ ప్రత్యేకమైనటువంటి సమయములో 119వ కీర్తన 50వ వచనమును మనము ధ్యానించుకుందాం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి మీడియా ద్వారాను ప్రత్యక్షముగాను వాక్యం ఉంటున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభము కలుగునుగాక. కీర్తనాకారుడు వాక్యముతో ఉన్న సంబంధాన్ని బట్టి ఈ వాక్యము ఏమి చేయగలదో ఆ విషయాలను పొందినవాడై వాటిని సాక్షార్థముగా మనమందరం కూడా ఈ మంచి అనుభవంలోనికి రావడానికి ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. 25వ వచనం, 119వ కీర్తన 25వ వచనములో, నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము. నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది అంటే నా ప్రాణం చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంది, నేను మరణపు అంచున ఉన్నాను. నీ వాక్యమును నా కొరకు విడుదల చేసి నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము అని కీర్తనాకారుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 50వ వచనంకి వచ్చేటప్పటికే జవాబు వచ్చింది, ఆయన బ్రతికి ఉన్నాడు. అందుకే నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది అని సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. వాక్యము మనిషిని బ్రతికిస్తుందా అనేటువంటి ప్రశ్న మనం వేసుకున్నప్పుడు, వాక్యము చేత బ్రతికించబడినటువంటి వారి సాక్ష్యాన్ని మనం చదువుకుంటున్నాం, దానిని మనం ఈరోజు ధ్యానించుకుంటున్నాం. కాబట్టి వాక్యము బ్రతికిస్తుంది. మన బాధలో మనకు నెమ్మదిని వాక్యము ఇస్తుంది. మరి మనం వాక్యం చదువుతున్నాం, వాక్యం వింటున్నాం, మరి ఎందుకు మనం నెమ్మది పొందలేకపోతున్నాం? ఎందుకు బాధలు మనలను విడిచిపెట్టట్లేదు? ఈ బాధలను జయించేటువంటి స్థితిలోనికి మనం ఎందుకు ఎదగట్లేదు అనేటువంటి ప్రశ్న ఈరోజు మన ముందు ఉంది. దానికి కారణం ఏంటంటే, నెమ్మది లేకపోవడానికి, ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనికి మనం వెళ్ళడానికి దేవుని వాక్యము మన హృదయములో లేకపోవటే కారణం. కాబట్టి వాక్యం చదువుతున్నాం, వాక్యం వింటున్నాం, కానీ ఈ వాక్యము మన హృదయంలోకి వెళ్ళట్లా. మన హృదయంలో వాక్యము లేకపోయినట్లయితే మనము పాపము చేస్తామని దేవుని వాక్యం స్పష్టపరుస్తూ ఉన్నది. మీరు 119వ కీర్తన 11వ వచనం చూడండి. నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. పాపము వలన వచ్చు జీతము మరణం.
పాపము చేసినటువంటి వారికి నెమ్మది ఉండదు. పాపము వలన మరణించవలసినటువంటి స్థితిలోనికి మనం వెళ్ళినప్పుడు దాని నుంచి విడుదల పొందాలంటే మరలా ప్రభువుని బ్రతిమలాడుకుని వాక్యములో ఉన్న జీవము మన కొరకు విడుదలైనప్పుడు మనం బ్రతుకుతాం. అసలు పాపం ఎందుకు చేయాలి? ఈ మరణకరమైన వేదనకరమైన స్థితిలోనికి మనం ఎందుకు వెళ్ళాలి అనే ఆలోచన మనకుంటే మనము ఆయన వాక్యమును హృదయములో ఉంచుకున్నట్లయితే మనము పాపము చేయము. కాబట్టి మనం బ్రతికే ఉంటాం. పాపము వలననే మరణం, పాపము వలననే భయం, పాపము వలననే నెమ్మది లేకపోవడం. సో ఈ పాపమే మనం చేయకపోతే మనకు భయం ఉండదు, మరణం ఉండదు, అలాగే నెమ్మది లేని పరిస్థితి అనేది ఉండదు. ఇది జరగాలంటే మనం ఏం చేయాలంటే మన హృదయమును ఆయన వాక్యముతో మనము నింపుకోవాలి. ఇక రెండవదిగా మీరు 133వ వచనము చూడండి. 133వ వచనం, ఇదే కీర్తన 133వ వచనం చూడండి. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపమును నన్ను ఏలనీయకుము. దేవుని వాక్యము మన హృదయంలో ఉన్నట్లయితే ఆ వాక్యములో నుండి ప్రభు పనిచేస్తారు. అందుకనే ఇది తెలిసిన కీర్తనకారుడు అంటున్నాడు, నీ వాక్యమును బట్టి, నా హృదయంలో నీ వాక్యం ఉంది కదా, ఆ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచు. ఎవరి అడుగులైతే స్థిరపరచబడతాయో వారు పాపము జోలికి వెళ్ళరు, పాపమునకు వారి మీద అధికారం ఉండదు. సో వాక్యము హృదయములో ఉన్న మన అడుగులు స్థిరపరచబడాలంటే దేవుని కృప విడుదల కావాలి. కనుక వాక్యము అడుగులను స్థిరపరిచినట్లయితే ఏ పాపము మనలను ఏలుబడి చెయ్యదు. గనుక పాపం వలన వచ్చే జీతం మరణం కాబట్టి మనం మరణము పొందాం, మనం బ్రతుకుతాం. ఇంకా మనము పాపము చేయకుండా జాగ్రత్తగా ఉండాలి అంటే 148వ వచనము చూడండి. నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాక మునుపే తెరచుకొందును. నీవిచ్చిన వాక్యము నేను ధ్యానించాలి. సో ప్రియమైన దేవుని పిల్లలరా, వాక్యము హృదయములో ఉన్నప్పుడు ప్రభువుకి మనం ప్రార్థన చేస్తూ, అయ్యా నీ వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకున్నాను, నా నడవడి నీ వాక్యము ద్వారా జరగాలి, నా అడుగులు స్థిరపరచు అని ప్రభు మీద మనం ఆధారపడాలి. రెండవది, ఈ వాక్యమును మనం ధ్యానించాలి. వాక్యము హృదయంలో ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ దానిని ధ్యానించాలి. ఈ వాక్యములో ఏమున్నది, ఈ వాక్యం ఎందుకు ఇలా చెప్పారు, ఈ మాట యొక్క అర్థం ఏంటి, అది నా జీవితంలో ఉన్నదా, దాన్ని నేను పొందటానికి ఏం చేయాలి అని ఈ విధంగా ఆ వాక్యాన్ని గురించి నువ్వు ఆలోచన చేస్తూ దానిని ఒక్కొక్క మాట తీసుకుని నీవు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు నీవు దేవుని జ్ఞానము పొంది పాపమునకు దూరముగా ఉంటావు. అప్పుడు మాత్రమే నువ్వు బ్రతుకుతావు. అందుకని ఇక్కడ కీర్తనకారుడు అంటాడు, నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాక మునుపే తెరచుకొందును. చూడండి, రాత్రి 4 జాములు ఉంటాయి. రాత్రిలో 4 జాములు ఉంటాయి. రాత్రిపూట మనుషులు మనం ఏం చేయాలి, నిద్రపోవాలి. అయితే కీర్తనకారుడు అంటున్నాడు, నిద్రపోతున్న సమయములోనే నేను మేల్కొని నీ వాక్యమును నేను ధ్యానించాలి. ఈ రాత్రి ముగియక మునిపే, అంటే తెల్లవారక మునిపే నేను నా కన్నులను తెరుచుకొని నేను నీ వాక్యమును ధ్యానించాలి అని దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకున్నాడు. సో రాత్రికి 4 జాములు ఉంటాయి. సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు మొదటి జాము,
9 గంటల నుండి 12 గంటల వరకు రెండవ జాము, 12 గంటల నుంచి 3 గంటల వరకు మూడవ జాము, 3 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు నాలుగవ జాము. కాబట్టి ఈ 4 జాములలో నీవు తెల్లవారక ముందే, అనగా రాత్రిలో ఉండగానే దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. కాబట్టి రాత్రిపూట దేవుని వాక్యమును నువ్వు కళ్ళు తెరుచుకుని నువ్వు ధ్యానించటం అనేది నీవు పాపమునకు దూరంగా ఉండడానికి కారణమవుతుంది. దేవుని శక్తి పొందడానికి కారణమవుతుంది. దేవుని ప్రభావం నీలోనికి వచ్చుచున్నప్పుడు నీవు మరణమును గురించి భయపడవు, వేదన నీకుండదు, నీకు తెలియనటువంటి ధైర్యము, తెలియనటువంటి సంతోషము నీ మనసులో నుండి, నీ శరీరములో నుండి అది ఉబుకుతూ ప్రవహిస్తుంది. అప్పుడు నీకు మరణము అనే ఆలోచనే రాదు, దాని భయమే రాదు నీకు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్యం మనల్ని బ్రతికించాలంటే వాక్యం మన హృదయంలో ఉండాలి. ఆ వాక్యము చేత మనం నడిపించబడాలి, మన అడుగులు స్థిరపరచబడాలి. ఆ వాక్యమును మనము ధ్యానించాలి, దివారాత్రములు దానిని ధ్యానించాలి. ఇక్కడ కీర్తనకారుడు అంటాడు, నేను రాత్రి ముగియక మునిపే, అనగా నా కన్నులు రాత్రి జాములు కాకమునిపే తెరుచుకుంటాను, నేను నిన్ను ధ్యానిస్తాను. కాబట్టి బ్రతకాలి అనేటువంటి ఆశ ఉన్నవారు తప్పకుండా రాత్రులలో కొంత సమయాన్ని ప్రభు సన్నిధిలో గడపాలి. కాబట్టి రాత్రి జాములు నేను చెప్పాను, 4 జాములు ఉన్నాయి. నిద్ర పడుకుని లేచి ప్రభుని స్తుతిస్తారా? అది చాలా మంచిది. ప్రభుని స్తుతించి నిద్రపోతారా? ఇదియును మంచిదే. కానీ రాత్రి సమయాల్లో మాత్రం ప్రభుని స్తుతించాలి, వాక్యము ధ్యానించాలని. అలా ధ్యానించేటప్పుడు ఆ రాత్రి మనకు చెడ్డ కలలు రావు. ఒకవేళ తెల్లవారే సమయములో 3 గంటల నుంచి 6 గంటల సమయంలో మధ్యలో నువ్వు ధ్యానిస్తున్నావు అనుకో, ఆ పగలంతా, ఆ రోజంతా, రాబోయేటువంటి రోజంతా నీవు పాపం చేయకుండా నీవు పరిశుద్ధంగా ఉండడానికి కారణమవుతుంది. అలాగే పడుకునే ముందు సాయంత్రం 6 గంటల తర్వాత నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుని పడుకుంటే నీకు భయం ఉండదు, చెడ్డ తలంపులు ఉండవు, మంచిగా నిద్రపడుతుంది. చక్కగా దేవుని వాక్యం నువ్వు ధ్యానించుకుంటూ పడుకుంటావు గనుక నీకు తెలియనటువంటి ఎనాయింట్మెంట్ కూడా జరుగుతుంది. కనుక రాత్రి నిద్రపోవడానికే. కానీ దేవుని పిల్లలు కొంత సమయం త్యాగము చేసి దేవుని సన్నిధులైన వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఉన్నప్పుడు వారు పాపమును అసహించుకుంటారు, పాపము వారి మీద ఏలుబడి చేయదు, తద్వారా వారు బ్రతుకుతారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే సమయమైన అసమయమైన, అంటే పరిస్థితులు మన చుట్టూ ఎలాగున్నా మనము ఆయన ఆజ్ఞలన్నీ న్యాయములని నమ్మి ఆ ఆజ్ఞలు కలిగినటువంటి వాక్యమును మనం పాడుకుంటూ ఉండాలి. 172వ వచనం కూడా మీరు చూడండి. నీ ఆజ్ఞలన్నీ న్యాయములు, నీ వాక్యమును గూర్చి నా నాలుక పాడును. ఆయన వాక్యము చేత నింపబడిన పాటలు చక్కగా మనం పాడుకుంటూ ఉంటే వాక్యము, ఆ వాక్యములో ఉన్న ప్రభావము మన కొరకు విడుదలగుట ద్వారా మనము మరణమును జయిస్తాం, పాపమును జయిస్తాం. మరణమునకు కారణమైన ప్రతి బలహీనత మీద, దుష్టుని యొక్క వ్యూహం అంతటి మీద మనము జయం పొందుతాం. కాబట్టి గమనించండి, మనం దేవుని సన్నిధిలో కనపడుతున్నాం, మనము దేవుని సన్నిధిలో వాక్యం వింటున్నాం, వాక్యం చదువుతున్నాం, ఇంటి దగ్గర వ్యక్తిగత ప్రార్థనలు ఉన్నాయి, పాటలు పాడుకుంటున్నాం. అయినా ఎందుకు భయం? అయినా ఎందుకు నీకు నెమ్మది లేని పరిస్థితి? ఎందుకు నీకు మరణము, లేక నేనేమైపోతానో, నా పరిస్థితులు ఏమైపోతాయో అనే ఆందోళన? దీనికి గల కారణం ఏంటంటే దేవుని యొక్క ఆత్మ వాక్యములో ఉన్నది.
దేవుని యొక్క జీవము వాక్యములో ఉన్నది. ఆ జీవము ఆత్మ విడుదలయ్యేలాగా నీవు వాక్యాన్ని ధ్యానించలేకపోతున్నావు. దానికి గల కారణం ఏంటంటే అపవాది నీవు వాక్యాన్ని ధ్యానించుకోకుండా, వాక్యాన్ని గైకొనకుండా, వాక్యంలో ఉన్న శక్తిని పొందకుండా నీ మీద వాడు వేసినటువంటి వ్యూహాలను అమలు పరుస్తున్నందువలన నీవైతే దేవుడంటే ఆసక్తి ఉంది, వాక్యం చదువుకుంటున్నావు, ప్రార్థన చేసుకుంటున్నావు, కాబట్టి ఏ టైంలో ఏది చేయాలో అది చేస్తున్నావు. కానీ నేను బ్రతికాను, నేను బ్రతుకుతున్నాను, నేను జీవిస్తాను, నేను నెమ్మదిగా ఉన్నాను అని నువ్వు ధైర్యంగా చెప్పలేకపోతున్నావు. భవిష్యత్తును గురించి ఆలోచిస్తూ ఆందోళన చెందుతున్నావు. అంటే వాక్యములో ఉన్న ఆత్మ నీవు చవి చూచుటలేదు, వాక్యములో ఉన్న జీవాన్ని నీవు ఆస్వాదించుటలేదు. మరి ఆయన వాక్యములో ఏమున్నది అనేటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే, వాక్యం చదువుతున్నా మనం భయపడడానికి గల కారణాన్ని ఒక్కసారి మనం చదువుకుంటే మంచిది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులమౌటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. ఆ తర్వాత మరి జాగ్రత్త చదవండి. అక్షరము చంపును గాని ఆత్మ జీవింప చేయును. అక్షరం అంటే కూడా వాక్యమే. అక్షరము చంపును కానీ ఆత్మ జీవింప చేయును. సో మనం చదువుతున్న ఈ అక్షరములో ఉన్న ఆత్మని మనం పొందనప్పుడు మనకు మరణ భయం ఉంటుంది. మనము పాపమును జయించలేం. మనము ఏది చేయాలనుకుంటామో అది చేయలేం. ఎందుకంటే వాక్యములో ఉన్న అక్షరం, వాక్యం అనే అక్షరంతోనే నువ్వు తృప్తి పడుతున్నావు. అయితే ఈ అక్షరము, అందులో ఉన్న జీవాన్ని, ఆత్మను నువ్వు పొందకపోయినట్లయితే నీవు అపవాది వ్యూహములో పడిపోతావు. కనుక దేవుని సన్నిధిలోనే కనపడతావు, అన్ని మంచిగానే కనపడతాయి, కానీ పాపము కూడా నువ్వు మానలేవు, బలహీనతలు కూడా నువ్వు మానలేవు. నీ ఆలోచన మారదు, నీ మనస్సు మారదు. అందువలన నువ్వు బ్రతికినట్లు కాదు, నువ్వు బ్రతకలేవు. అయితే కీర్తనాకారుడికి ఈ అక్షరములో ఉన్నటువంటి జీవము, ఆత్మ రుచి చూశాడు గనుక నేనిప్పుడు నీ వాక్యము చేత నేను బ్రతికి ఉన్నాను అని మాట్లాడుతున్నాడు. 119:50 మొదటి వచనం మనం చదువుకున్న మూల వాక్యం. నా బాధలు నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. సో ఈ సాక్ష్యము నీవు చెప్పాలంటే వాక్యములో ఉన్న జీవము నీవు ఆస్వాదించాలి, వాక్యములో ఉన్న ఆత్మను నువ్వు పొందుకోవాలి. కాబట్టి వాక్యం చెప్పేటప్పుడు కానీ, వాక్యం చదివేటప్పుడు కానీ మనకున్నటువంటి జ్ఞానమంతా ఉపయోగించి వాక్యాన్ని చదివిన, వాక్యాన్ని చెప్పిన దాని వలన మనకి ప్రాణభయం పోదు, వినేవాడికి పోదు. కానీ ఎప్పుడు పోతుందంటే ఆ వాక్యములో ఉన్న ఆత్మని మనం ఆస్వాదిస్తున్నప్పుడు మనం దేనికి భయపడం, ఎవరికి భయపడం. అపవాది వ్యూహాలను మనం ప్రతిఘటిస్తాం. వాడు మన మీదకి వేసే ప్రతి వ్యూహాన్ని ముందుగానే వాక్యము ద్వారా ఆయన ఆత్మలో నుంచి ప్రభు మనకు విడుదల చేస్తారు. దాన్ని బేస్ చేసుకుని ప్రభు మీద ఆధారపడి అపవాది మీద, వాడి వ్యూహాల మీద మనము జయం పొందుతాం. ఈ ఎక్స్పీరియన్స్లోనికి వస్తే గాని వాక్యము నిన్ను బ్రతికించదు. సో పాటలు కూడా మనం పాడుకుంటాం, నీ వాక్యమే నన్ను బ్రతికించను అని. ఎక్కడ బ్రతికించింది వాక్యం? వాక్యం బ్రతికిస్తే నీకు ప్రాణభయం ఎందుకు? వాక్యం బ్రతికిస్తే నువ్వు నెమ్మది లేకుండా ఎందుకున్నావు? వాక్యం నిన్ను బ్రతికిస్తే నీవు ఇంకా సాతాను ఉచ్చులో ఎందుకున్నావు? కనుక ఈ సమయంలో ఒకసారి అందరూ ఆలోచించండి. మనము
వాక్యము ద్వారానే బ్రతకాలి. అయితే వాక్యములో ఉన్న ఆత్మ జీవము మన కొరకు విడుదలైతేనే, అవి మనలను నడిపిస్తేనే మనం బ్రతుకుతాం. ఇట్టి మంచి ఎక్స్పీరియన్స్‌లోనికి కీర్తనకారుడు వచ్చాడు. ఆయన వచ్చి, నీ వాక్యమే నన్ను బ్రతికించింది. నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది అని అనుభవాన్ని చెప్తున్నాడు. నువ్వెప్పుడు చెప్తావు? నీ వాక్యమే నన్ను బ్రతికించిందయ్యా. నా బాధలో నీ వాక్యమే నాకు నెమ్మదిస్తూ ఉన్నది. నేను అపవాది ఉచ్చు నుంచి తప్పించబడ్డాను అని నువ్వెప్పుడు చెప్తావు? అలాంటి మంచి ఆత్మీయ స్థితికి ఇంకా రాకపోతే ఈ దినాలలో ఏమి జరుగుతుందో మీరు చూస్తూ ఉన్నారు. కనుక ఏ సమయంలోనైనా ప్రభువు సంఘాన్ని పిలవచ్చు, ఆయన భూమి మీదకి రావచ్చు, ఈ యుగము అంతము కావచ్చు. నీవింకా వాక్యములో ఉన్న జీవాన్ని, ఆత్మను ఆస్వాదించలేకపోతే, అనుభవించలేకపోతే నీవింకా మరణ భయంతోనే ఉంటావు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, కేవలము క్రైస్తవులమైనంత మాత్రాన మనం బ్రతకం. వాక్యము చదువుతున్నంత మాత్రాన మనం బ్రతకం. అయితే వాక్యములో ఉన్న జీవాన్ని మనం పొందాలి, వాక్యములో ఉన్న ఆత్మను పొందాలి. అప్పుడే మనం బ్రతుకుతాం. అలాంటి ధన్యకరమైన స్థితి పరిశుద్ధాత్మ దేవుడు మనలను సిద్ధపరిచి యేసుక్రీస్తు నామములో మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దయగలిగిన మా దేవ, కృపగలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకు వేలాది వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ప్రభువా, నీ వాక్యము మమ్మలను బ్రతికించేది, మాకు నెమ్మదినిచ్చేది. అలాంటి వాక్యము ద్వారా మేము పాపమునకు దూరముగా, పరిశుద్ధముగా జీవించడానికి అవసరమైన సిద్ధపాటును మీరు మాకు అనుగ్రహిస్తూ ఉన్నారు తండ్రి. మీకు స్తోత్రం. మేము వాక్యం చదువుతున్నాం, అయినా బలహీనమవుతున్నాం. మీ వాక్యములో ఉన్న జీవాన్ని, మీ వాక్యములో ఉన్న ఆత్మను మా కొరకు విడుదల చేయండి. ఈ దినమున మీ పిల్లలు మీ వైపు చూస్తూ ఉండగా మీ వాక్యములో ఉన్న ప్రభావం మా కొరకు విడుదలగుచు తండ్రి, సాతాను యొక్క వ్యూహములన్నిటి మీద మేము జయం పొందుచు మీకు మహిమకరముగా మా ముందున్న కాలమంతా జీవించడానికి మమ్మను సిద్ధపరుస్తున్న మా దేవ ప్రభా, మీకు స్తోత్రం. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపచేయును అని మీ వాక్యము సెలవిస్తూ ఉండగా మేము అక్షరమును అక్షరముగా చూడక దానిలో ఉన్న ఆత్మను మేము పొందుకున్నట్లయితే మేము బ్రతుకుతామని ఈరోజు ప్రకటించుకున్నాం. విన్న వాక్యమును ప్రతి ఒక్కరిలో మీరు స్థిరపరచండి. మీ వాక్యములో ఉన్న జీవాన్ని విడుదల చేయండి. శరీర బలహీనతల వలన మేము బ్రతకం, మేము చచ్చిపోతామని భయపడుతున్న వారు మీ వాక్యములో ఉన్న జీవమును బట్టి, వారు విశ్వసించుట ద్వారా మీ వాక్యములో ఉన్న ఆత్మను బట్టి వారు స్వస్థత పొందుదురుగాక, సమాధానం పొందుదురుగాక, నెమ్మది పొందుదురుగాక. అలాగనే ప్రభా, వాక్యం వింటున్నావు ప్రభు, నిన్ను దీవించారు, ఆశీర్వదించారు, నీ సమస్యలన్నీ తీరిపోయాయి, నీ దుఃఖ దినములు సమాప్తములయ్యాయి అని చదువుతున్నావు. ఆ వాక్యాన్ని మా జీవితాల్లో చూడలేకపోతున్నాం. ఈ దినమున అలాంటి పరిస్థితుల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో, ఇతర సమస్యల్లో ఉన్నటువంటి వారు ప్రభా, మీ వాక్యములో ఉన్న జీవము వారికి విడుదలగుచూ ఉండగా, మీ వాక్యములో ఉన్న ఆత్మ వారిని బలపరుస్తూ ఉండగా, వారి సమస్యలన్నిటి నుంచి వారికి విడుదల కలుగునుగాక. వారు మీ మీద ఆధారపడి వారి సమస్యల మీద జయము పొందుదురుగాక. ఇంకా తండ్రి, అనేక భయముల చేత, ఇబ్బందుల చేత, అపవాది యొక్క వ్యూహము చేత మరి ప్రభు భయపడుతున్నవారు, ఇబ్బంది పడుతున్నవారు, వారందరూ కూడా మీ వాక్యములో ఉన్న శక్తి ప్రభావం విడుదలగుతూ ఉండగా వారందరూ నెమ్మది పొందడానికి, సమాధానం పొందడానికి వారిని మీరు దర్శించండి. యెరూషలేమునకు నిత్యము క్షేమము, సమాధానము దయచేయండి. మీ వాక్యమును మేము అక్షరముగా కాక అందులో జీవమున్నది, ఆత్మ ఉన్నది, దాన్ని మేము పొందుకోవాలి అని మేము వాక్యమును ధ్యానించుకుంటూ, వాక్యమును తండ్రి నెమరు వేసుకుంటూ, వాక్యానుసారముగా జీవిస్తూ మేము సదాకాలం మీతో బ్రతకడానికి కావలసిన మీ కృపను, కృపామయుడవైన మా దేవ, మీ వాక్యములో నుండి దినమున మాకు అనుగ్రహించి మహిమ పొందుమని మా ప్రభువును, మీ ప్రియకుమారుడును,
సర్వలోక రక్షకుడునైన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన యెహోవా దేవుని ప్రేమ, మన రక్షకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మీకందరికీ తోడయుండును గాక. ఆమేన్. ఆమేన్.